మానస టీవీ న్యూస్ కి స్వాగతం. బంచులాల్పేట్ డివిజన్ గాంధీనగర్లో శ్రీ నల్లపోచమ్మ నాగదేవత రేణుకా ఎల్లమ్మ ఆలయంలో భక్తులు నాగుల పంచమి సందర్భంగా పుట్టలు పాలు పోసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు బి ప్రసాద్ మాట్లాడుతూ ఏటా శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజున నాగుల పంచమి, గరుడ పంచమిని జరుపుకుంటాం. దేశ సంస్కృతిలో నాగదేవత పూజకు గొప్ప విశిష్టత ఉంది అన్నారు. ఈ సందర్భంగా భక్తులు ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో హాజరవుతారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ సభ్యులు అర్చకులు నారాయణ, ప్రెసిడెంట్ శ్రీకాంత్, కోఆర్డినేటర్ నరేష్, సెక్రటరీ రవి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మానస టీవీ ప్రతినిధి రాజాలింగం. గౌడు సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. ఈరోజు శ్రావణ మాసం నాగుల పంచమి గురించి ఇక్కడ నాగదేవత మరియు నల్లపోచమ్మ గుడికి వారికి రావడం జరిగింది. ఇక్కడ అశేషమైన భక్త జనాన్ని చూసి మేము ఎంతో గర్విస్తున్నాం. ఎందుకంటే ఈ గుడి దినదినాభివృద్ధి చెందుతుంది. ఇంతమంది సహకారంతో, ఇంతమంది దాతలు కానీ, ఇక్కడ వీళ్ళు చేసినటువంటి సేవ కానీ చాలా అమూల్యమైనది. ఇది ప్రతి ఒక్కరూ, ఎందుకంటే జనరేషన్ కూడా తెలుసుకోవాలి. జనరేషన్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి పండుగలు, ఫెస్టివల్ చేస్తేనే మనకు ముందు భావితరాలకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చిన్నపిల్లలు చూసి నేర్చుకోవాలంటే మనలాంటి వాళ్ళు అందరూ కలిసి ఇలాంటి ఫెస్టివల్స్ని జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ మహాసరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు శ్రావణ మాస శుక్లపక్ష పంచమి తిథి, దీనినే నాగుల పంచమి అని మనం పండుగ జరుపుకుంటాము. మన గాంధీనగర్లో వెలిసినటువంటి నాగదేవత అమ్మవారి యొక్క దేవాలయంలో అత్యంత పవిత్రంగా ప్రతి ఏడులానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతముగా అమ్మవారి యొక్క నాగదేవత అమ్మవారి యొక్క పూజా పునస్కారాలు జరిపించుకున్నాము. అత్యంత భక్తజన సందోహంతో అమ్మవారి యొక్క పూజలు అద్భుతంగా జరుగుతున్నాయి. అలాగే ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి యొక్క అన్నదాన కార్యక్రమము జరుగుతున్నది. అలాగే దేవాలయం దినదిన అభివృద్ధి జరుగుతూ భక్తుల్ని కాపాడుతూ ఈ దేవాలయం కూడా ఎంతో పవిత్రంగా, ఎంతో ఉన్నత స్థితిలో ఈ దేవాలయం ఉంది. అలాగే 70 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ యొక్క దేవాలయానికి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క దేవాలయంలో మనం పుట్టలో పాలు పోస్తాం. ఈ పాలు ఎందుకు పోస్తామంటే, ఈరోజు అమ్మవారి యొక్క నాగదేవత గారి యొక్క అత్యంత పవిత్రమైనటువంటి రోజు. పుట్టలో పాలు పోయడం ద్వారా మనలోనేటువంటి అజ్ఞానం తొలగి జ్ఞానం అనేటువంటి వెలుగుని పంచుతుంది అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా సర్పదోషాలు కానీ, నాగదోషాలు కానీ, కాలసర్ప యోగాలు కానీ, ఏ దోషాలు ఉన్నా తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. వివాహం కానిటువంటి వారికి శీఘ్రంగా వివాహము, సంతానం లేనటువంటి శీఘ్ర సంతానం కలిగేటువంటి అత్యంత పవిత్రమైన రోజు ఈరోజు అమ్మవారి యొక్క పుట్టలో అందుకే పాలు పోస్తాము. తద్వారా అమ్మవారి యొక్క పూజ అందుకోవడం ద్వారా అందరికీ కూడా శుభాలు కలుగుతాయి. శుభం భవతి.